హాయ్! హలో! నమస్తే. నేను మీ కౌండిన్య. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఏపీ రాజకీయాల్లో అలజడి మొదలైంది. ఏపీలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఆయన విద్యాశాఖ మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని వైసీపీ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అసలు అందుకు గల కారణాలేంటి? నిజంగానే లోకేష్ రాజీనామా చేయాలా? రాజీనామా చేయాల్సినటువంటి అవసరముందా? డీఎస్సీపై వచ్చిన వివాదాలేంటి? ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. ఏపీ డీఎస్సీలో జరిగిన అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. లోకేష్పై వస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, ఇప్పటి వరకు డీఎస్సీలో అక్రమాలపై చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎందుకు స్పందించడం లేదని వైసీపీ స్ఫూర్తిగా ప్రశ్నిస్తుంది. ఆ ఆరోపణలపై సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేస్తుంది. డిమా ఈ డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహించాల్సిన నారా లోకేష్ మంత్రి పదవిలో కొనసాగడం సరికాదు అని, రాజీనామా చేసి విచారణకు సహకరించాలని కూడా వైసీపీ డిమాండ్ చేస్తుంది. విచారణ నుంచి తప్పించుకోవడం అనేక పెను అనుమానాలకు తావిస్తుందని, టీచర్ పోస్టుల కోసం బేరసారాల వీడియోలు బయటకొచ్చిన నామమాత్రపు కేసులతో సరిపుచ్చారని, విచారణను నీరుగార్చారని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉందని, ఇందులో నిజానిజాలు నిగ్గు తేల్చే వరకు ప్రజా ఉద్యమం కొనసాగుతుందని కూడా వైసీపీ పార్టీ స్పష్టంగా హెచ్చరిస్తుంది. మరి ఇది హెచ్చరికల మధ్య అదేవిధంగా నారా లోకేష్ రాజీనామాను ఎలా కోరుతున్నారో ఇంకొక పెను అంశాన్ని కూడా వైసీపీ పార్టీ లేవనెత్తుతుంది. ఆ అంశాన్ని ఒకసారి మనం స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి పోస్టుల భర్తీ వ్యవహారం ఒక 2 సంవత్సరాల నుంచి చర్చనీయాంశంగా మారింది. డిఎస్సి పోస్టుల భర్తీపై వివక్ష అని వైసీపీ ఆరోపణలు చేస్తుంది. పలువురు డిఎస్సి అభ్యర్థులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆ మధ్య కలవటం, వారికి న్యాయ సహాయం అందిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి పోస్టుల నియామకాలపై వైసీపీ పలు ఆరోపణలు చేస్తుంది. దీనిపై ఏపీ విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు వివరణ ఇస్తున్నప్పటికీ ఆ వివాదం ఇప్పటికీ చల్లారటం లేదు. ఆ క్రమంలోనే తాజాగా మరొక ఆరోపణను కూడా వైసీపీ తెరపైకి తెచ్చింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు టెట్ రాయకపోయినా కూడా స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి పోస్టులు ఇచ్చారంటూ ఆరోపణలను తెరపైకి తేవడం జరిగింది. ఈ ఆరోపణలపై ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా తీవ్రంగా స్పందించడం జరిగింది. ఈ ఆరోపణలను ఖండిస్తూ క్లారిటీ కూడా ఇచ్చింది. గత కొన్ని వారాలుగా డిఎస్సి అక్రమ నియామకాలపై పద్ధతి ప్రకారం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ టీం పేర్కొనడం జరిగింది. ఉన్నతాధికారులు ప్రతి అంశంపై వివరణలు ఇస్తున్నా మళ్ళీ అవే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కస్సుమంటుంది. తాజాగా కమ్మకులానికి చెందిన వారు టెట్ రాయకపోయినా సరే స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి పోస్టులు ఇచ్చారనే తప్పుడు ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారని, బాధ్యత గల పదవులు నిర్వర్తించిన వ్యక్తులే దీనికి పాల్పడడం అత్యంత దురదృష్టకరమైన పరిణామమని అభిప్రాయపడింది. 2025 డిఎస్సిలో మొత్తం 15,941 మందిని ఉపాధ్యాయులుగా నియమించగా, అందులో మహిళలు 7,955 మంది ఉన్నారని ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది. మాజీ సైనికులు 112 మంది, పీడబ్ల్యూబీడి అంటే దివ్యాంగుల కోటాలో ఓహెచ్ కోటా కింద 190 మంది, విహెచ్ కోటా కింద 158 మంది, హెచ్ఐ కోటా కింద 119 మంది, ఎంఐ కోటా కింద 24 మంది నియమితులైనట్లు స్పష్టంగా వెల్లడించింది. స్పోర్ట్స్ కోటా కింద నియమితులైన 372 మందిలో బీసీలు 50%, ఎస్సీలు 30%, ఎస్టీలు 8%, ఓసీలు 12%గా నిర్ధారణగా ఉన్నట్టు తెలియజేయడం జరిగింది. ఈ 12% మంది ఓసీలలో కమ్మ కులానికి చెందిన వారు కేవలం 9 మంది మాత్రమేనని స్పష్టమైన క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నించింది. ఈ కోటాలో కాపులు 16 మంది, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు 10 మంది ఉన్నారని కూడా ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలియజేసింది.
వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ కులాల నుంచి ఇద్దరు చొప్పున, ముస్లింల నుంచి ఒకరు ఉన్నట్టు ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలియజేసింది. బీసీఏ నుంచి 2088 మంది, బీసీబీ కింద 2680 మంది, బీసీసీలో 248 మంది, బీసీడీలో 2610 మంది, బీసీఈలో 1067 మంది అభ్యర్థులు నియమితులైనట్లు వెల్లడించడం జరిగింది. ఓసీ సామాజిక వర్గం నుంచి 3192 మంది, ఎస్సీ జీఆర్1 కేటగిరీ నుంచి 145 మంది, ఎస్సీ జీఆర్2 నుంచి 1345 మంది, ఎస్సీ జీఆర్3లో 1555 మంది నియమితులైనట్టు కూడా తెలియజేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి 1111 మంది నియమితులైనట్లు వివరాలు వెల్లడించింది. పూర్తి అర్హతతో నియమ నిబంధనలకు అనుగుణంగా ఎంపికై వృత్తిలో తమ ప్రతిభను చూపిస్తున్న ఉపాధ్యాయులపై తప్పుడు ప్రచారం చేస్తూ వారి మానసిక పరిస్థితిని దెబ్బతీయడం సరికాదని సూచించడం గమనార్హం. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ వైసీపీ రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని అని చూస్తున్నట్లుగా కూడా చెప్పడం గమనార్హం. మరొక వైపు ఒక సాధారణ ప్రకాశం జిల్లాలో స్పోర్ట్స్ కోటా కింద ఎంతమంది కమ్మ అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారో అన్ని సబ్జెక్టుల సెలక్షన్ లిస్ట్ డౌన్లోడ్ చేసి ఆ సమాచారాన్ని మీకు అందించడం జరిగింది. ఎస్జిటి మొత్తం స్పోర్ట్స్ కోటాలో ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. ఒకరు ఎస్సీ, ఒకరు బీసీ. ఎస్ఏ తెలుగు స్పోర్ట్స్ కోటాలో ఒకరు సెలెక్ట్ అయ్యారు, ఆ ఒక్కరు బీసీ. ఎస్ఏ హిందీ స్పోర్ట్స్ కోటాలో ఒకరు సెలెక్ట్ అయ్యారు, ఆ ఒక్కరు బీసీ. ఎస్ఏ ఇంగ్లీష్ స్పోర్ట్స్ కోటాలో ఇద్దరు సెలెక్ట్ అయ్యారు, ఒకరు బీసీ, ఒకరు ఎస్సీ. ఎస్ఏ మ్యాథ్స్ కోటాలో ఇద్దరు సెలెక్ట్ అయ్యారు, ఒకరు బీసీ, ఒకరు ఎస్సీ. ఎస్ఏ ఫిజిక్స్ స్పోర్ట్స్ కోటాలో ఒక్కరే సెలెక్ట్ అయ్యారు, ఆ ఒక్కరు బీసీ. ఎస్ఏ బయాలజీ స్పోర్ట్స్ కోటాలో ఇద్దరు సెలెక్ట్ అయ్యారు, ఒకరు బీసీ అండ్ ఒకరు ఎస్సీ. ఎస్ఏ సోషల్ స్పోర్ట్స్ కోటాలో ముగ్గురు సెలెక్ట్ అయ్యారు, ఇద్దరు బీసీ, ఒకరు ఎస్సీ. ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ కోటాలో ఇద్దరు సెలెక్ట్ అయ్యారు, ఒకరు ఓసీ, ఒకరు ఎస్సీ. ఆ ఒక్క ఓసీ అభ్యర్థిది రెడ్డి సామాజిక వర్గం. ప్రకాశం జిల్లాలో మొత్తం స్పోర్ట్స్ కోటాలో 16 మంది అభ్యర్థులు సెలెక్ట్ అయితే బీసీ అభ్యర్థులు 9 మంది, ఎస్సీ అభ్యర్థులు 6, ఓసీ అభ్యర్థి ఒకరు. నిజాలు ఇవి. మరి స్పోర్ట్స్ కోటాలో అందరూ కమ్మవారే అన్నారు ఎక్కడ అనేటువంటి ప్రశ్న కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకున్నారు అని చేస్తున్న ప్రచారం నిజమే అయితే ఈ కోటాలో తగిన అర్హతలు కలిగిన అభ్యర్థులు లేక 39 పోస్టులు మిగిలినవి కావున వాటిని అమ్ముకున్నారు అనేవారు. కాబట్టి స్పష్టంగా ఈ విషయంపై మీ యొక్క కామెంట్‌ని కూడా తెలియజేయండి. నిజంగా పోస్టులు అమ్ముకున్నారు అని వైసీపీ చేస్తున్న వాదన కరెక్టేనా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.